హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వేదిక్ మ్యాథమెటిక్స్లో పార్ట్ 5 అనమాట. పార్ట్ 5లో టాపిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అనమాట. ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ టోటల్గా చేసిన తర్వాత దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అంటే టోటల్ ఆన్సర్లో మనకి ఎన్ని జీరోస్ ఉంటాయో అదే ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే కౌంట్ చేయడం అనమాట. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయో మనం సొల్యూషన్ చేసి చెప్పాలన్నమాట. దీంట్లో ఏంటంటే వేదిక్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ జీరో మీన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 తీసుకున్నాం. 200 తీసుకుంటే ఈ 200లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే టూ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఒకవేళ 2004 దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటేనేమో 0, నెంబర్ ఆఫ్ జీరోస్ లేదు అంటే ఎండింగ్లో ఎన్ని జీరోస్ వస్తాయి అనే దాన్ని బట్టి బేస్లో ఉంటుంది అనమాట. ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నట్లు, లేదా రిమైనింగ్ మనకి జీరోస్ లేనట్లు. 2004 అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎండింగ్స్లో లేవు కాబట్టి దీంట్లో ఎటువంటి నెంబర్ ఆఫ్ జీరోస్ లేవన్నమాట. ఈ విధంగా మనం కౌంట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు 5000 అని ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 5000లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయంటే 1, 2, 3 అంటే 3 జీరోస్ ఉన్నాయన్నమాట. 3 జీరోస్. అదే ఒకవేళ 7000లో అయితే 3 జీరోస్. ఈ విధంగా జీరోస్ని కౌంట్ చేయాలన్నమాట. అయితే మనకి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఇచ్చినప్పుడు అంటే కొంచెం హై లెవెల్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చినప్పుడు మనం వాటిని సాల్వ్ చేసి ఎన్ని జీరోస్ ఉన్నాయి ఎలా కనుక్కోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు. ఈ 9 వరకు నెంబర్స్ తీసుకున్నట్లయితే ద పెయిర్ ఆఫ్ 2 and 5 అనమాట. ఈ విషయానికి వస్తే 2 ద ప్రొడక్ట్ ఆఫ్ 2 and 5ని చేస్తే 10 వస్తుంది. అంటే ఒక జీరో రావాలంటే పాసిబిలిటీస్ ఏంటంటే ద పెయిర్ ఆఫ్ లేదా ద ప్రొడక్ట్ ఆఫ్ 2 into 5 2 and 5 ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా జీరోస్ పాసిబుల్ అవుతాయి. నెంబర్ ఆఫ్ జీరోస్ రావాలంటే ఇప్పుడు ఏంటంటే మనకి రూలు కంపల్సరీ 2 and 5 ఉంటేనే 10 అంటే జీరోస్ వస్తాయి. మిగతా రిమైనింగ్ ఎప్పుడూ కూడా రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 తీసుకుంటే ఇప్పుడు పెయిర్ ఆఫ్ 2, 5 పెయిర్ ఆఫ్ ఇప్పుడు ఈ 6లో మళ్ళీ మనకి సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4లో తీసుకుంటే 4, 5 ఇది 20 అవుతుంది. ఈ 4లో ఏంటంటే మనకి 2 into 2 అనమాట. అంటే ఆల్రెడీ 2 అంటే 2 into 5 అంటే పెయిర్ ఆఫ్ 2, 5 ఉంది. నెక్స్ట్ 6లో తీసుకుంటే ఈ 6 into 5 30 దీనికి జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఈ 6లో మనకి 2 into 3 అనమాట. ద పెయిర్ ఆఫ్ 2 కంపల్సరీ ఏంటంటే ద పెయిర్ ఆఫ్ 2 అనమాట. 2 and 5కి మాత్రమే పాసిబిలిటీస్ ఉంటాయి ఏది జీరో రావడానికి. అండ్ 8 తీసుకుంటే ఈ 8 into 5 అనమాట. 8లో 2 into 4ని మళ్ళీ 2 into 2గా రాయొచ్చు. ద పెయిర్ ఆఫ్ ఈ విధంగా 2, 5 టోటల్గా ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ పాసిబిలిటీస్ కావాలంటే కంపల్సరీ ఏం కావాలంటే ద పెయిర్ ఆఫ్ 2 into 5 అంటే 2, 5 ఉండాలి. పెయిర్ ఆఫ్ 2, 5 ఏదైతే పాసిబుల్ అవుద్దో వాటిలో జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఇలా ద నెంబర్ ఆఫ్ జీరోస్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పెయిర్ నెంబర్ ఆఫ్ పెయిర్స్ 5 and 2 ఇది ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పెయిర్స్ 5 and 2. 5 and 2 యొక్క పెయిర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ పాసిబిలిటీ అవుతాయి అన్నమాట. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇప్పుడు 2 into 5 into 2 into 5 దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే పెయిర్ చూసుకోవాలి. ఇప్పుడు 2, ఇది 1 పెయిర్ అండ్ ఇది 1 పెయిర్. అగైన్ ఇది 1, 1 కాబట్టి 2 అంటే 2 పెయిర్స్ పాసిబుల్ అవుతాయి కాబట్టి 2 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఈ విధంగా మనం జీరోస్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని కౌంట్ చేయాలన్నమాట. దెన్ అగైన్ ఇంకొక ప్రాబ్లం తీసుకుంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇంకొక ప్రాబ్లం తీసుకుంటే ఇప్పుడు 2 into 2 అగైన్ 5 into 4 దెన్ వీటిలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జీరోస్ విషయానికి వస్తే ఇది 1 పెయిర్ అండ్ ట్వైస్ పెయిర్. నెక్స్ట్ 5s లేవు కాబట్టి పెయిర్స్ లేవు కాబట్టి ఇది 1 పెయిర్ ఇది 2 పెయిర్. మొత్తం మనకి ఏంటంటే 2 పెయిర్స్ కాబట్టి 2 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఈ విధంగా 2 జీరోస్ పాసిబుల్ అవుతాయి అనమాట ఈ ప్రాబ్లంకి. నెక్స్ట్ ఇంకా వేరే క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 power of 30 into 5 power of
40. 2 పవర్ ఆఫ్ 30 ఇంటూ 5 పవర్ ఆఫ్ 40 తీసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని? ఫస్ట్ నెంబర్ ఆఫ్ పెయిర్స్ కనుక్కుంటే నెంబర్ ఆఫ్ పెయిర్స్ అంటే 2లు 30 ఉన్నాయి, 5లు 40 ఉన్నాయి. కాబట్టి లీస్ట్ నెంబర్ దేనికి ఉంటే అదే ఆన్సర్ అవుద్ది. ఇప్పుడు లీస్ట్ నెంబర్ అంటే 2 పవర్ ఆఫ్ 30 పెయిర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 30 అనేది మనకి నెంబర్ ఆఫ్ జీరోస్. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే లీస్ట్ నెంబర్ దేంట్లో ఉందో 2లు లీస్ట్ ఉన్నాయా 5లు లీస్ట్ ఉన్నాయా తీసుకొని 2లు 5లకు ఉన్నటువంటి పెయిర్స్ ఆ లీస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి వాటిలో విషయానికి వస్తే మనం 30గా తీసుకోవచ్చు, 30 అనమాట. అదే ఒకవేళ 2 పవర్ ఆఫ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 పవర్ ఆఫ్ 23 ఇంటూ 5 పవర్ ఆఫ్ 30 ఈ విధంగా ఈ రెండు తీసుకుంటే ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 23 అండ్ 5 పవర్ ఆఫ్ 30 దీంట్లో పెయిర్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పెయిర్స్ విషయానికి వస్తే దెన్ ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఏముందో చూసుకోవాలి. లీస్ట్ నెంబర్ అంటే 2 పవర్ ఆఫ్ 23 2లు 23 ఉన్నాయి, 5లు 30 ఉన్నాయి అనమాట. మనకి కావాల్సింది ఏంటంటే 2లు 23 లీస్ట్ నెంబర్ 23 కాబట్టి 23 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 23 అనేది నెంబర్ ఆఫ్ జీరోస్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే 23 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ 30 ఇది 30 ఉన్నాయి, 23 కాబట్టి లీస్ట్ నెంబర్ని తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే లో పవర్ వాల్యూ లేదా ఇక్కడ పవర్లో ఉన్నటువంటి వాల్యూ ఏది లో ఉంటే అదే ఆన్సర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 100% అదే అవుతుంది ఆన్సరు. దెన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 6 ఇంటూ 5 పవర్ 3. ఇప్పుడు దీంట్లో లో పవర్ ఉన్నటువంటి వాల్యూ ఏంది? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి లో పవర్ 3 కాబట్టి 5 పవర్ 3 అంటే 3 ఇది దెన్ 3 జీరోస్. ఇక్కడ 3 జీరోస్ పాసిబుల్ అవుతాయి అన్నమాట. 3 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఒకవేళ 2 పవర్ 3 5 పవర్ 4 2 పవర్ 3 అండ్ 5 పవర్ 4 and 3 power 8 and again 4 power 9 ఇది 2 power 3 5 power 4 and 3 power 8 and 4 power 9. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని జీరోస్ పాసిబుల్ అవుతాయి అని తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి. ఇప్పుడు 5లు 2లు 2 power 3 అగైన్ దీన్ని మనం 2 పవర్ రాయొచ్చుగా 2 పవర్ హోల్ పవర్ 9 చేంజ్ చేశాను అంటే ఇది ఏమవుతుంది మనకి 2 పవర్ 18 ఇది 2 పవర్ 5 పవర్ 4గా అంటే 5లు లీస్ట్ ఉన్నాయి, 5లు తక్కువ ఉన్నాయి. 2లు ఆల్రెడీ 18 ప్లస్ 3 21 2 పవర్ 21 అయింది అంటే 2లు 21 దాకా ఉన్నాయి, 5లు మాత్రం లీస్ట్ వాల్యూ ఏంది 4 కాబట్టి లీస్ట్ వాల్యూ 5లకు ఉంది కాబట్టి ఈ 5ది మనకి ఈ 4 అనేది 4 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో 4 జీరోస్ ప్రాబ్లం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 జీరోస్ అనేది పాసిబుల్ అవుతాయి అనమాట. ఇది జీరో కౌంట్ చేయడం, ఓన్లీ జీరో కౌంట్ చేయడం అంట. హౌ మెనీ జీరోస్ అన్నప్పుడు మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ జీరోస్ కానీ దీనిలో ఎన్ని జీరోస్ ఉన్నాయని కౌంట్ చేయమన్నప్పుడు కానీ అడిగితే ఏంటంటే ఇలా మనం సింప్లిఫై చేసుకుంటే ఈజీగా వస్తుంది. వీటిలో మనకి ఇంపార్టెంట్ ఆల్రెడీ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఓల్డ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 1లో మనకి ఏమి ఇచ్చారంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అప్ టు సో ఆన్ ఇంటూ 100 దీంట్లో టోటల్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఎన్ని జీరోస్? ద నెంబర్ ఆఫ్ జీరోస్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అప్ టు సో ఆన్ 100 వరకు తీసుకుంటే దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్లా కౌంట్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఇట్లా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా దీంట్లో నెంబర్ ఆఫ్ 2s ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10 వరకు తీసుకుంటే 1 నుంచి 10 వరకు నెంబర్స్ తీసుకుంటే వీటిలో 5s ఎన్నంటే ఇక్కడ ఒక 5 ఉంటుంది, ఇప్పుడు దీంట్లో ఒక 5 ఉంటుంది, 2 5s ఉంటాయి. దెన్ ఇక్కడ మనకి అదే 2s అంటే దీంట్లో 2 ఉంటుంది, దీంట్లో 2 ఉంటుంది, దీంట్లో 2, దీంట్లో 2 అంటే 1 2 3 4 5 అంటే 5 2s ఉంటాయి. అంటే 2s ఎక్కువగా ఉంటున్నాయి సీక్వెన్స్లో.
ఏదైనా నెంబర్స్ని ఒక సీక్వెన్స్లో తీసుకున్నట్లయితే ఆ సీక్వెన్స్లో ఉన్నటువంటి పర్టికులర్ పీరియడ్లో 2s ఎక్కువగా ఉంటాయి, 5s చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఇలా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో ఒక సీక్వెన్స్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో మనం 2స్ని కౌంట్ 5స్ని కౌంట్ చేస్తే అదే మినిమం వాల్యూ కాబట్టి మినిమం నెంబర్ ఆఫ్ 5s కాబట్టి 5s వచ్చిన వాల్యూవే మనకి ఆన్సర్గా అవుతుంది. ఆ 5s ఎన్ని ఉంటాయో కనుక్కుంటే అదే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో 5s కనుక్కోవడానికి మనకి 1 to 100 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ 5s పాసిబుల్ అవుతాయి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 100 520s 5 4s పాసిబుల్ అవుతాయిగా, ఇక ఏం పాసిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ టోటల్గా మనకి ఏంటంటే ఇగో ఇది కౌంట్ చేయాలి. ఫస్ట్ వన్ వదిలేసి నెక్స్ట్ వన్ కౌంట్ చేసినట్లయితే మనకి 24 20 + 4 24 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఎందుకంటే 24 5s ఉంటాయి దాంట్లో, అంటే 1 to 100 వరకు టోటల్గా 25 4s ఉంటాయి, 24 5s ఉంటాయి. దెన్ ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నట్లు 24 జీరోస్ పాసిబుల్ అవుతాయి. అంటే ఈ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే 24. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం ఒకవేళ 1 into 2 into 3 into 4 అప్ టు సో ఆన్ 1000 వరకు తీసుకుంటే, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. ఒకవేళ 1 నుంచి 1000 వరకు తీసుకుంటే 1 into 2 into 3 into 4 into 5 అప్ టు 1000 వరకు తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని అడిగితే దీన్ని ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్లో మనకి 1000 చేయాలి. 1000 చేస్తే ఇప్పుడు 5 2s 5 4s 5 8s 5 1s 5 4s 20 5 8s 40 5 1s 5. టోటల్గా మనకి ఎన్ని ఉన్నట్లు ఇప్పుడు 5 1s ఇక్కడేమో 5000కి 5 2000 నెక్స్ట్ 8 నెక్స్ట్ 40 8 1 ఇలా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నిటిని ఏం చేయాలి, మనం కౌంట్ చేసుకోవాలి. కౌంట్ రిమైనింగ్ వదిలేయాలి, ఇక్కడ రిమైండర్ వదిలేయాలి. ఇప్పుడు 5 1s 5 పోతే నెక్స్ట్ అగైన్ 3 ఉంటుంది కదా, 3తో మనకి సంబంధం లేదనమాట, అది వదిలేయటమే. అది వదిలేసి రిమైనింగ్ ఎన్నిసార్లు 5 పోతుందో అదే వాల్యూని వేసుకోవాలి. దెన్ వేసుకుంటే 200 + 40 240 240 + 8 248 + 1 249. అంటే 1 to 1000 వరకు నెంబర్ ఆఫ్ 5s ఏంటంటే 249. దెన్ 249 అనేది నెంబర్ ఆఫ్ జీరోస్, ఇది నెంబర్ ఆఫ్ జీరోస్ అని చెప్పడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అంటే 1 to 1000కి 249 నెంబర్ ఆఫ్ జీరోస్ పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 1 to 500 వరకు ఉంటే 1 to 500 వరకు తీసుకున్నట్లయితే ఈ 1 to 500 వరకు మనకి ఎన్ని 5s పాసిబుల్ అవుతాయి. సేమ్ ఇందాకల ప్రొసీజర్లోనే 500 తీసుకుంటే ఇప్పుడు 5 1s 5 2s 5 4s ఇంతే, ఇంకేం పోవు. 500s 100 అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మనకి 100 20 and 4 ఇవన్నిటిని కౌంట్ చేస్తే 124. ఆ 124 జీరోస్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. 124 జీరోస్ పాసిబుల్ అవుతాయి ఈ ప్రాబ్లంలో. నెంబర్ ఆఫ్ జీరోస్ విషయానికి వస్తే 124. నెక్స్ట్ ఒకవేళ ఇట్లా సేమ్ నెంబర్ అంటే ఇట్లా ఫిక్స్డ్ నెంబర్ లేకోకుండా రౌండ్ ఫిగర్ నెంబర్ లేకోకుండా ఉంటే ఎట్లా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1 into 2 into 3 అప్ టు సో ఆన్ 393 తీసుకున్నట్లయితే 393 వరకు నెంబర్ ఆఫ్ జీరోస్ 1 into 2 into 3 అప్ టు సో ఆన్ 393 వరకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే సేమ్. లీస్ట్ ఏంటంటే 5s ఉంటాయి కాబట్టి 5 7 35 బాంగ్లోనే ఇంకా రిమైనింగ్ 43 తీసుకున్నట్లయితే 8 times. నెక్స్ట్ 5 తీసుకుంటే 5 1s 5
28, 5 5s 25. రిమైనింగ్ నెంబర్తో మనకి అవసరం లేదు, అంటే ఎక్స్ట్రా ఎంత మిగిలినా కూడా అది మనకి అనవసరం అనమాట. నెక్స్ట్ 5 1s 5 3s. ఇప్పుడు ఈ అన్నిటిని కౌంట్ చేస్తే 78 + 3 81, 81 + 15 96. ఈ 96 అనేది 96 zeros. ఈ 96 zeros అంటే 96 5s ఉంటాయి, అది మినిమం వాల్యూ. అంటే 2s 96 కంటే ఎక్కువే ఉంటాయి కాబట్టి పాసిబిలిటీ, అండ్ ఇక్కడ 5s ఎక్కువగా ఉండవు కాబట్టి ఆ 5స్ని కనుక్కున్నాం. మొత్తం ఎన్ని 5s పాసిబుల్ అవుతాయంటే 96 అనమాట. ఈ 96 అనేది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ దీంట్లోనే ఇంకో మోడల్ తీసుకున్నట్లయితే 1 to 200, ఫర్ ఎగ్జాంపుల్ 1 × 2 × 3 అప్ టు సో ఆన్ 200 వరకు. సేమ్ మళ్ళా సేమ్ తీసుకున్నట్లయితే 5 4s 5 5 1s. ఇప్పుడు ఈ కౌంట్ చేస్తే 49 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 49 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఒకవేళ చేంజెస్ చేస్తే మనం ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చు దీంట్లో. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ జీరోస్ని కనుక్కోవచ్చు. కొంచెం డెప్త్కి వెళ్తే దీంట్లో మనకి ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్లో మనం కొంచెం డెప్త్కి వెళ్తే ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడంటే 2 4 6 8 అప్ టు సో ఆన్ ఇలా తీసుకొని 1000 వరకు తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు 2 × 4 × 6 × 8 అప్ టు సో ఆన్ 1000 వరకు సీక్వెన్స్లో ఇవ్వకోకుండా దీన్ని ఒక ఈవెన్ నెంబర్స్ ఆర్డర్లో ఇచ్చాడు. ఈ ఈవెన్ నెంబర్ ఆర్డర్స్లో ఉన్న వాటికి మనం నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే ఇప్పుడు దీన్ని అన్నింటిలో నుంచి 2ను కామన్ చేద్దాం. 2 power of 1 2 power of 1 2 power of 1 కామన్ చేస్తే మనకి 2 power of 1 × 2, సెకండ్ వన్గా 2 power of 1 × 1, నెక్స్ట్ అగైన్ 2 power of 1 × 3. ఇలా రాసుకుంటూ పోతే దీనికి 2 power of 1 × 500. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి టోటల్గా మనకి ఏమొస్తుంది 2 power of ఇది 2 power of 1 2 power of 1 2 power of 1 2 power of అప్ టు 100 వరకు ఉన్నాయి కాబట్టి 500 వరకు దీన్ని 2 power of 500 కామన్ చేస్తే 1 × 2 × 3 × అప్ టు సో ఆన్ 500. ఇప్పుడు మనకి ఇక్కడ 2 power of 500 2లు అయితే 500 ఉన్నాయంట. 2లు 500 కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ కాబట్టి 1 to 500కి మధ్యలో మనకి ఎన్ని వస్తాయి 5లు చూసుకున్నట్లయితే 5 చూస్తే 5 1s 5 2s 5 4s మొత్తం 124. కాబట్టి ఈ 5లు 124 ఉన్నాయి, 2లు 2 power of 500 కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మినిమం వాల్యూ ఏంటంటే ఇప్పుడు 124 కాబట్టి 124 జీరోస్ పాసిబుల్ అవుతాయి. 124 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఇగో ఈ ప్రాబ్లంలో దీంట్లో నుంచి 2ను కామన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఒకసారి గుర్తుంచుకున్నట్లయితే దీనికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అలా 2 power of 500 ఎందుకు తీసుకున్నాము, 2ని కామన్ చేయొచ్చుగా. అందరూ ఏం చేస్తారంటే 2ని కామన్ చేసి మిగతా వాల్యూ వేస్తారు. అదేంటంటే ఇప్పుడు 2 power of a + 2 power of b ఇలా ప్లస్ ఉన్నప్పుడు లేదా మైనస్ ఉన్నప్పుడు ఈ 2ని కామన్ చేస్తే 2a + b ఇలా తీసుకోవాలి. అదే ఒకవేళ మనం ఇలా కాకోకుండా ఇప్పుడు 2 power of a × 2 power of b ఉంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 2 power of ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది అంటే 2 power of 2 × ab అంటే 4 × ab. ఇది ఈ రూల్ మనం ఇందాకలా ఇంటూ చేసినప్పుడు అప్లై చేసాం. ఇది ప్లస్ ఉన్నప్పుడు ఇట్లా అప్లై చేయాలి. ఇక్కడ 2ని కామన్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ నెంబర్ అన్నిటిలో నుంచి 2ని బయటికి తీసుకొచ్చి ఆ అన్నిటిని మల్టిప్లై చేసి దాన్ని కామన్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ మేజర్గా ఇది ఇంపార్టెంట్. ఇది మనకి పార్ట్ 5 అనమాట. పార్ట్ 6లో దీనికంటే మేజర్గా ఏంటంటే ఇంకా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇదే మీద నెంబర్ ఆఫ్ జీరోస్లో ఇంకా టఫ్గా వచ్చినాయి. సిజిఎల్లో కానీ బ్యాంక్స్లో కానీ క్యాట్ మ్యాట్లో కానీ వచ్చినటువంటి ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్.